హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఇవాళ నా వీడియో వచ్చేసి కరుగులండి. కరుగులు అంటే ఇప్పుడు మామూలు బీఫ్స్ ఉంటుంది కదండి, అదే దున్న మాంసం అంటారు. దాని కొవ్వు ముక్కలు ఎండపెట్టేసి వాటిని కట్ చేసి అమ్ముతారండి. అయ్యే కరుగులు అంటారు. ఇవి వేడి చేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటాయి. ఒక్కొక్కళ్ళు వేడి చేసి ఉప్పు కారం వేసుకొని తింటారు. నేనైతే కూర చేస్తున్నానండి. ఇదిగో చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది, మీకు కూడా నచ్చుతుంది. నేనైతే ఒక 100 రూపాయల కరుగులు తీపిచ్చానండి మా అబ్బాయి చేత. ఇంకండి 100 రూపాయల కరుగులు మినిమం ఒక అర కేజీ మైన వస్తాయండి. బొరివేమి ఉండవు, ఎండిపోతాయి కదా. అందువల్ల మీ ఏరియాలో మీకు కూడా దొరికితే ఒకసారి ట్రై చేసేయండి. నేనైతే కూర చాలా టేస్టీగా వండుతాను, మీరు కూడా చూడండి, చాలా రుచిగా ఉంటుంది. ఇవైతే శుభ్రంగా ఒక గిన్నె తీసుకొని అందులో నీళ్లు పోసి చాలాసేపు అంటే ఒక అర్ధగంట పాటు నానబెట్టాలి. నానబెడితే మళ్ళీ నార్మల్ మాంసం ముక్కలు వచ్చినట్టు వస్తాయి పచ్చిగా. మీరైతే చూడొచ్చు. నేను కడిగేటప్పుడు ఇదిగండి, నేనైతే అల్లం చిన్నులపై నూరుతున్నాను. మిక్సీలో వేయట్లేదండి. ఒక్కొక్క కూరకు ఒక్కొక్క విధానం ఉంటుంది. మీరైతే ఈ వీడియో క్లియర్గా చూడొచ్చు. ఇదిగోండి, అర్ధగంట నానబెట్టాను, మెత్తగా అయిపోతాయి ఇప్పుడు మామూలుగా మటన్ లాగా. అదిగో చూడండి. ఇప్పుడు వీటిని బాగా కడగాలండి, ఎందుకంటే ఎండిపోయినాయి కదా. ఇప్పుడు అదిగో మెత్తగా అయిపోయినాయి. త్వరగా కూడా కుకింగ్ అవుతుంది కూర. ఒకసారి ట్రై చేయండి. చూడండి, అంతా కొవ్వు ముక్కలేనండి. ఇప్పుడైతే నేను శుభ్రంగా కడిగి మామూలుగా డేషాలోకి తీసుకుంటున్నాను. ఇదిగో చూడండి, నార్మల్ మాంసం కడిగినట్టే అయిపోయిద్దండి మొత్తం. ఒకసారి ట్రై చేసి చూడండి కూర ఎలా ఉంటుంది ఏంటనేది. మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి, ఇవి కరుగుల కూర కదా మాకు తెలుసు అని. ఓకే ఫ్రెండ్స్, కడిగిన డేషాలో తీసుకున్న ఉప్పు వేసుకున్నానండి తగినంత. నేనైతే అర కేజీ ముక్కలు కదా, స్పూన్నర వేసాను. మీకు సరిపడంత, మీరు ఎక్కువ తెచ్చుకోవచ్చు తక్కువ తెచ్చుకోవచ్చు, సరిపడంత వేసుకోండి. దీంట్లోకి అయితే కారం కొంచెం ఎక్కువ పడుతుందండి. ఒక స్పూన్నర వేసాను నేను, అంటే గట్టిగా స్పూన్నర అవుతుంది. ఇప్పుడు సరిపడంత పసుపు వేస్తానండి. ఎందుకండి, ఒక అర స్పూన్ పసుపు. ఇక ఎక్కువ కొవ్వు ముక్కలు కాబట్టి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. నేనైతే ఒక గంట ఎక్కువ వేయనండి, ఒక గంట ఆయిల్ వేస్తాను. చూడండి, ఈ కూర చాలా విధాలుగా ట్రై చేయొచ్చండి. మీకు నేను తెచ్చిన ప్రతిసారి ఏదో ఒక వెరైటీగా చేసి చూపిస్తాను. నా వీడియో అయితే ఆపకుండా చూడండి. అదిగండి, ఒక గంట అండి, అంటే ఒక 10 గ్రాములు ఉంటుంది అంతే. ఈ కొంచెం నూనెకే చాలా నూనె వస్తుందండి కూరలో, ఎందుకంటే కొవ్వు ముక్కలు కదండి ఇవన్నీ. నేను మీకు బోరు కొట్టించాలని వీడియో చెప్పట్లేదండి, మీరు క్లియర్గా వండుకుంటారని చెప్తున్నాను. కూర రానోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం. ఇప్పుడు టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అన్నీ కట్ చేసి వేస్తున్నాను. ఉప్పు కారం కలిపాక వేయాలండి, ఎందుకంటే ఆ ముక్కలు పట్టాలి కదా, నానిపోయి ఉంటాయి కదా, అందుకని. ఇవ్వండి, 4 ఉల్లిపాయలు, 4 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకండి. చూడండి, ఇలా అయితే చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు పిల్లలకి కూర అంటే ఏంటో తెలియదు, ఇప్పుడు చాలా వాటికి తెలియదండి ఈ కూర అంటే ఏంటో. పెద్దవాళ్ళకి తెలిసినట్టు ఇప్పుడు చిన్నపిల్లలకి తెలియదు కదా, అందువల్ల ఇంత క్లియర్గా వీడియో పెట్టాను. మీకు నచ్చితే చాలా బాగుందని ఒక కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే పొయ్యిన పెట్టి కాసేపు ఉడికించుకోవాలి, వాటర్ వేయకూడదండి. బాగా కలర్ఫుల్గా ఉంది కదా, అదిగండి.
పొయ్యి మీద పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికియాలండి, వాటర్ వేయకుండా. ఎందుకంటే ముక్క నానింది కదా, వాటర్ ఉంటాయి లోపల చాలా వాటికి, అందుకని చెప్పాను. మటను, బీన్స్, ఎండు తునకలు, వెండి ముక్కలు ఇవన్నీ తెలుసు, కానీ ఎవరికి కరుగులు అంటే చాలా వాటికి తెలియకపోవచ్చు. కైమా ఉండలు అలాంటివి. ఇదిగో చూడండి, నేనైతే వాటర్ వేయలేదు, వాటర్ ఉన్న దాంట్లోనే వచ్చినాయండి. ఎందుకంటే నేను నానబెట్టాను కదా ఒక అర్ధగంట, అందువల్ల వచ్చాయి. చూడండి, నేను అన్నీ ఒకేసారి కలిపి పెట్టాను కదండి. టమాటాలు అన్నీ ఒకేసారి కలిపి పెట్టాలి, పెద్దగలు కాదు, ముక్క చిదిరిద్ది, కొవ్వు ముక్క కదా. ఇదిగోండి, అల్లం, చిన్నులపాయ నేను రోట్లో రుబ్బుకున్నాను, అది కొంచెం వేసాను. చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి వండి, మీ ఊర్లో దొరికితే. కరుగులంటే తెలియని వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు అండి. ఇంత సోది చెప్తున్నానని ఏం అనుకోకండి, క్లియర్గా చెప్తామని మాట్లాడాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మంచి సువాసన కూడా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, కొంచెం కొత్తిమీర. నేనైతే గరం మసాలా, చికెన్ మసాలా వేసాను, వీడియో మిస్ అయింది కొంచెం. చూడండి ఫ్రెండ్స్, మంచి వాసన వస్తుంది. ఈ కరుగుల కూర మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే ఎలా అయితే చెప్పానో అలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఏ కూర అయినా సరే ఉప్పు కారం కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా వస్తుంది. అవి కొంచెం అటు ఇటు అయినా కూడా కూర పాడైపోతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, కాసేపు మూత పెడదాం, ఒక 10 నిమిషాలు. అదిగోండి, చూసారా అట్ట దగ్గరికి వచ్చేసిందో. ఇప్పుడు వేడి అన్నం, వేడి అన్నం పెట్టుకొని వేడి కూర వేసుకొని, అదే కరుగుల కూర, చూద్దాం ఎలా ఉంటుందో. కాలిపోతుంది ఫ్రెండ్స్ అన్నం కూడా. చూడండి ఫ్రెండ్స్, ఎంత చిక్కగా వచ్చిందో కూర. నేనైతే కొంచెం వాటర్ వేసాను ఫ్రెండ్స్ లాస్ట్లో, వాటర్ అయితే నేను ఎక్కువ వేయలేదు, అవే సరిపోయినాయి. మంచి వాసన కూడా వస్తుంది, మటన్ కూర వాసన వస్తుంది. మటన్ ఏంటి, మటనే కదా ఫ్రెండ్స్, కాకపోతే ఎండబెట్టిన మటన్ అంట కొరుగులు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు తిని చూద్దాం ఎంత రుచిగా ఉందో లేదో. కాలిపోతుంది బాగా, అన్నం కాలిపోతుంది, కూర కాలిపోతుంది. ఏం చేస్తాం, వీడియో చూపించాలి కదా మీకు, తప్పదు. ఎవరైనా ట్రై చేసినట్లయితే ఒక మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.